బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. విశాఖలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. ఎంవీవీ కుటుంబం కిడ్నాప్ ఘటన మరోసారి తెరపైకొచ్చింది. తన కుటుంబం కిడ్నాప్ కేసును పూర్తి స్థాయి విచారణ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రౌడీ షీటర్ హేమంత్ సంతకం లేని ఒక ఉత్తరాన్ని బయటకు తీసుకొచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. హేమంత్తో తనకు సంబంధాలు ఉన్నాయని, ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తడం వల్లే తన కుటుంబాన్ని కిడ్నాప్ చేశారని ప్రచారం చేస్తున్నారని ఎంవీవీ సత్యనారాయణ మండిపడ్డారు. ఎవరో నాకు తెలియని హేమంత్కు 12 స్థలాలు, 5 కార్లు, 5 విల్లాలు ఇచ్చి ఉంటే ఆధారాలు చూపించాలని ఎంవీవీ సవాల్ చేశారు. తనను ఇబ్బంది పెట్టడానికే టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారని ఎంవీవీ అంటున్నారు. ఈ 5 డాక్యుమెంట్ల తాలూకా నేను గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఒక గిఫ్ట్ ఈడ్ కానీ రిజిస్టర్డ్ ఆర్ అన్రిజిస్టర్డ్ ఆర్ అక్కడ ప్రాపర్టీ కానీ 5 విల్లాలు ఇచ్చాం గిఫ్ట్. 5 విల్లాలు ఎక్కడున్నాయి? 5 విల్లాలు ఒక విల్లా అని ఎవరైనా చూసారా? ఏ ప్రాంతంలోనే, ఏ లేఅవుట్లోనే, ఏ ఏరియాలో ఉన్నాయి? ఉంటే అట్లా తాలూకా డాక్యుమెంట్ ఏది? ఎవరి పేరుతో గిఫ్ట్ ఇచ్చాను? పోనీ వాళ్ళ అమ్మ పేరుతో ఇచ్చాను, వాళ్ళ నాన్న పేరుతో ఇచ్చాను, అతని పేరుతో ఇచ్చాను, వాళ్ళ తమ్ముడు పేరుతో ఇచ్చాను, ఎవరి పేరుతో గిఫ్ట్ ఇచ్చాను? 5 బంగ్లాలు ఎక్కడున్నాయి అనేది కూడా వివరాలు ఇమ్మని కూడా నేను అడుగుతా ఉన్నా. దానికి ఆన్సర్ లేదు. 12 స్థలాలు నేను గిఫ్ట్ ఇచ్చాను. 12 స్థలాలు గిఫ్ట్ ఇస్తే ఆ స్థలాలు ఏ లేఅవుట్లో ఉన్నాయి, ఎక్కడున్నాయి? ఆ 12 స్థలాలకి డాక్యుమెంట్లు ఎక్కడున్నాయి? వీటిలన్నింటికి సమాధానాలు చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఎంవీవీ కుటుంబం కిడ్నాప్ కేసు నిందితుడు హేమంత్ తనకు రాసిన 12 పేజీల లేఖను జనసేన నేత పీతలమూర్తి యాదవ్ విడుదల చేశారు. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోసమే నేరాలు చేసినట్లు హేమంత్ ఒప్పుకున్నాడని తెలిపారు. 100కు పైగా ల్యాండ్ సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, దీని ద్వారా 500 కోట్లకు పైగా ఆస్తులు వచ్చాయని హేమంత్ రాశాడని తెలిపారు. ఓ కేసులో హేమంత్ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఎంవీవీ కుటుంబం కిడ్నాప్ ఒక డ్రామా అని, తనను అడ్డుపెట్టుకుని ఎంవీవీ ఎన్నో అక్రమాలు చేశారని హేమంత్ చెప్పినట్లు తెలిపారు. ఎంవీవీ, జీవీ అనిల్ రెడ్డి, జవహర్ రెడ్డి, సజ్జల, విజయసాయి రెడ్డిలు తనను అడ్డుపెట్టుకుని ఎన్నో అక్రమాలు చేయించారని హేమంత్ లేఖలో రాశారని గుర్తు చేశారు. తనతో అక్రమాలు చేయించి 500 కోట్లు ఆస్తులు రాసిచ్చారని లేఖలో హేమంత్ రాసినట్లు పీతలమూర్తి యాదవ్ చెప్తున్నారు. మాజీ ఎంపీ ఎంవీవీ బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని పీతలమూర్తి యాదవ్ కోరుతున్నారు. ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసు పునర్విచారణ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పట్లో పోలీసులు ఈ కేసులో పూర్తి వివరాలు బయటపెట్టకుండా డబ్బు కోసమే కిడ్నాప్ జరిగిందంటూ తేల్చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ కేసు మిస్టరీపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పునర్విచారణకు న్యాయస్థాన అనుమతి కోసం ప్రయత్నిస్తోంది. ఇటీవల ఓ పోలీసు ఉన్నతాధికారి విశాఖ సెంట్రల్ జైలుకు వెళ్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన రౌడీ షీటర్ హేమంత్తో గంటన్నరకు పైగా మాట్లాడడం చర్చనీయాంశమైంది. వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, అటు ఎంవీవీ కుటుంబ కిడ్నాప్ ఘటనకు సంబంధించి మరోసారి వార్తలు వచ్చాయి. తన కుటుంబం కిడ్నాప్ కేసుని పూర్తి స్థాయిలో విచారణ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి రాజు? మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సంబంధించి అంటే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మా ఎంపీ కుటుంబ సభ్యులు కిడ్నాప్ అయినటువంటి ఉదంతాన్ని ఒక్కసారిగా తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనిత మేము అధికారం చేపట్టాము, ఇది మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ కేసు అనేది ఒక డ్రామా, దీన్ని మొత్తం బయటికి తీస్తాం, దీని వెనక ఎవరెవరున్నారనేది కూడా బయటికి తీస్తామని చెప్పి ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వరుస కథనాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి రౌడీ షీటర్ హేమంత్ని, అంటే ఈ మాజీ ఎంపీ ఎంవీవీ కుటుంబాన్ని కిడ్నాప్
కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తి హేమంత్ని కలిసినట్లు దాదాపుగా గంటన్నర పాటు చర్చలు జరిపినట్లుగా వార్తలు అయితే వెలువడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతని దగ్గర నుంచి కొంత డేటా అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీని మీద వరుసగా కథనాలు వస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ మీడియా ముఖంగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మేము వైసీపీ నుంచి ఓడిపోయిన తర్వాత అసలు మీడియాకి ముందుకే రాకూడదు అనుకున్నాను, కానీ తప్పని పరిస్థితుల్లో రావాల్సి వస్తుంది. నా కుటుంబ కిడ్నాప్ కేసుని పోలీసులు విచారణ చేపడతామని ప్రకటించడం కాదు, నేనే కోరుతున్నాను దీంట్లో పూర్తి స్థాయి విచారణ చేయండి, దీని వెనక ఎవరున్నారనేది నిగ్గు తేల్చండి. మేము ఎంతో మా క్షోభకు గురయ్యాము, అసలు మాకు సంబంధం లేనటువంటి, నేను ఎప్పుడూ చూడనటువంటి, నాకు తెలియనటువంటి హేమంత్ని ఇందులో చూపించి నేను హేమంత్ ద్వారానే అక్రమాలు చేశానని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అతనికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. దీనికి తోడు ఎక్కడో కర్ణాటకలో బెంగళూరులో ఉండేటువంటి నా వియంకుడు నుంచి దాదాపుగా 5 కార్లు, 12 స్థలాలు, 5 విల్లాలు నేను హేమంత్కి గిఫ్ట్గా ఇచ్చామనేది ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడున్నాయో చూపించండి అంటూ ఎంవివి సత్యనారాయణ మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎంవివి మాట్లాడిన కొద్ది నిమిషాల్లోనే జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్ తనకి జైలు నుంచి హేమంత్ 12 పేజీలో ఒక లేఖనైతే రాసి తనకైతే పంపించాడు. ఆ లేఖలో దాదాపుగా 500 కోట్ల విలువైనటువంటి ఆస్తుల్ని తనకి ఇచ్చాడని, ఆ ఆస్తులకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు దీంట్లో ఉన్నాయి, ఆ లేఖలో ఉన్నాయని వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నా కుటుంబాన్ని కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు, సో నేను అప్రూవర్గా మారతానని చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గా చూస్తే ఇప్పుడు అటు ఎంవివికి ఇటు జనసేనకి మధ్యన ప్రభుత్వానికి ఇదొక కూటమిలో ఉన్నటువంటి దాన్ని కీలకంగా చూస్తే ఈ కేసుకు సంబంధించి మొత్తం అంతా బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ రాజు, థ్యాంక్ యూ.